హైడ్రా తన పంతా మార్చుకుంటుందా? వీకెండ్ కూల్చివేతల కారణంగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను సర్కార్ గుర్తించిందా? విపక్షాలకు హైడ్రా కూల్చివేతలు అవకాశంగా మారాయని రేవంత్ సర్కార్ భావిస్తోందా? ఈ అన్ని ప్రశ్నలకు అవునని సమాధానం వస్తోంది. అందుకే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ఏంటా నిర్ణయం? ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చేసిన వాడిది ఎంత తప్పు ఉందో అందుకు అనుమతించి ప్రోత్సహించిన వాడిది అంత తప్పు ఉంటుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అదేనండి. హైడ్రా తీసుకుంటున్న చర్యల కారణంగా మాత్రం నష్టపోతోంది కమర్షియల్ బిల్డర్స్ మాత్రమే కాదు, సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా. దీని కారణంగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం గుర్తించిందనే భావన కలుగుతోంది. అందుకే హైడ్రా తన పంత మార్చేస్తోంది. హైస్పీడ్ కూల్చివేతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సాగించిన దూకుడుకు బ్రేక్ వేయనుంది. వీకెండ్ వచ్చిందంటే హైడ్రా ఎక్కడ విరుచుకుపడుతుందో అనే భయం ప్రజల్లో వచ్చేసింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నవారే కాదు, ఆ పరిసరాల్లో నివసించే ప్రజలు కూడా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సర్కార్ వాస్తవాలను వెలికితీసేందుకు గ్రౌండ్ వర్క్ చేసింది. కూల్చివేతలను టెంపరీగా వాయిదా వేసింది. వారాంతం కూల్చివేతలు కాకుండా ఇక వర్కింగ్ డేస్లోనే కూల్చివేతలు చేపట్టేందుకు కావలసిన వర్కౌట్ చేస్తుంది హైడ్రా. అది లీగల్ టీం సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగించాలని భావిస్తోంది. అక్రమ నిర్మాణమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అనుమతులు ఉంటే కూల్చివేయకూడదని భావిస్తోందట హైడ్రా. కేవలం పర్మిషన్స్ లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజలు వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే దీన్ని రాజకీయంగా అవకాశంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో ఇళ్లను కోల్పోయిన వారి వద్దకు వెళ్లి పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు. పార్టీ తరపున న్యాయపరంగా, బాధితుల తరపున తాము పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇస్తున్నారు. హైడ్రాపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నేతలు నిర్ణయించారు. హైడ్రా పేరుతో పేదల మెడ మీద కత్తిపెట్టి ఖాళీ చేయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్పై దృష్టి పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా తయారయ్యారని విమర్శించారు. మొత్తం మీద హైడ్రా గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా తన దూకుడును కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం సాధారణ ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశంగానే సర్కార్ భావిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా అయితే మాత్రం అంటే ఇటు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రకృతిని అంటే చెరువులను, కుంటలను, నాలాలను పరిరక్షించే విధంగా కూడా
ఇటు హైడ్రాను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైడ్రాను ఏర్పాటు చేయడమే కాకుండా హైడ్రాకు చట్టభద్రత కూడా కల్పించినటువంటి పరిస్థితులు మనం చూసాము. మొత్తంగా దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది చూసాము. అదేవిధంగా క్యాబినెట్ కూడా విశిష్ట అధికారాలు హైడ్రాకి ఇస్తూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఇటు కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అయితే మాత్రం ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బ్రేకులు లేని విధంగా కూడా బుల్డోజర్లన్నీ కూడా అక్రమ నిర్మాణాల వైపు దూసుకువెళ్ళి వాటన్నిటి కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పటి వరకు మనం పదే పదే చెప్తూ ఉన్నాము, బ్రేకులు లేకుండా వెళ్ళిపోయినటువంటి హైడ్రా బ్రేకులు పడకుండా బ్రేకులు లేని విధంగా బుల్డోజర్లని ముందుకు దూసుకెళ్ళినటువంటి హైడ్రా అని చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం భిన్నంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్లకైతే మాత్రం బ్రేకులు పడ్డాయి అన్నటువంటిదే మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి. 20 వరకు కూడా లంచ్ మోషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అసలు ఎఫ్టీఎల్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ అనేటువంటిది తేల్చకుండా అసలు ఆ స్థలం అనేటువంటిది కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కట్టిన నిర్మాణం కావచ్చు, ఏవైనా కానీ అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవా లేవా అనేటువంటిది తేల్చకుండా, వాటిపైన సర్వే చేయకుండా, వాటిపైన ఒక ఎంక్వైరీ నిర్వహించకుండా ఏ విధంగా మీరు వీటన్నిటి కూడా కూల్చివేస్తారు అనేటువంటి స్థాయిలో కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కూడా ఇప్పటివరకు ప్రతిపక్షాలకు కూడా ఒక పెద్ద అవకాశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే బాధితులంతా కూడా బాధితులు అవుతున్న వారు, నిర్వాసితులు అవుతున్న వారు, వారంతా కూడా నిరాశ్రయులుగా వారికి ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కోల్పోయి నిరాశ్రయులు అవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఇల్లు ఇప్పటికే కూడా హైడ్రా అయితే నేలమట్టం చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ప్రధానంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా, అంటే కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా కొంత నష్టం జరిగినప్పటికీ కూడా, కానీ ప్రధానంగా నష్టపోతున్నటువంటి వారు చూస్తే మాత్రం వారంతా కూడా సామాన్యులు. ఆ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా రూపాయి కూడబెట్టుకొని కావచ్చు, లేదంటే అప్పులు తెచ్చుకొని కావచ్చు, లేదంటే లోన్లు తీసుకొని వారంతా కూడా ఈ విధమైనటువంటి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విధంగా కూడా వారు నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితులు చూసాం. కానీ వీటన్నిటిని కూడా ఒక్కసారిగా కూడా ఇటు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి అంటూ కూడా వీటన్ని కూడా నేలమట్టం చేసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా అయోమయ స్థితిలో పడినటువంటి పరిస్థితే కాకుండా, అంటే చాలా ప్రశ్నలు లేవలెత్తుతున్నారు వారంతా కూడా. అసలు ఇవి గతం ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఈ విధంగా అనుమతులు ఇచ్చాయి, జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయి, రెవెన్యూ అనుమతులు ఉన్నాయి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి, హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మేము నిర్మాణాలు చేపడితే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ విధంగా కూడా నిర్మాణాలకి అనుమతులు ఇస్తారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా బాధితుల నుంచి కూడా ఈ విధమైనటువంటి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం అక్కడికి చేరుకుంటున్నాయి. ప్రతిపక్ష నాయకులంతా కూడా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వారంతా కూడా బాధితులను పరామర్శిస్తున్నారు. బాధితులతో వారంతా కూడా ధర్నాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా బాధితులందరికీ కూడా సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మనుగడకి, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన పూర్తిగా వ్యతిరేకత వస్తుంది అని ప్రభుత్వం గ్రహించినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టే విధంగా, అంటే ఇక నుంచి కూడా ఏదైనా కానీ అక్రమ నిర్మాణం అయినప్పటికీ కూడా వాటిపైన హైడ్రా అయితే మాత్రం వాటిపై గురించి కూల్చివేతలు అయితే చేపట్టేటువంటి పరిస్థితి అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కూల్చివేయాలన్నా కానీ అది ఏ విధమైనటువంటి అనుమతులు లేని నిర్మాణాలు అయితే తప్ప, ఒకవేళ అది అక్రమ నిర్మాణం అయినా కానీ దానికి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంటే మాత్రం ఏ విధమైనటువంటి ఆ కూల్చివేతలు ఉండవు. ఇంకా ప్రత్యేకించి హైడ్రా అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ఇటు శని ఆదివారాల్లో, అంటే వారాంతంలో కూడా ఇవన్నీ కూడా దూకుడుగా వ్యవహరించినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇక నుంచి సాధారణమైనటువంటి రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి హైడ్రా కూల్చివేతలతో చేపట్టాలి. ఇక ముందు హైడ్రా చేపట్టబోయేటువంటి పనులు చూస్తే మాత్రం ఏదైనా కానీ అక్రమ నిర్మాణం అయి ఉండి వాటికి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఉంటేనే తప్ప, అనుమతులు ఉంటే మాత్రం అది అక్రమ నిర్మాణం అయినా కానీ వాటిని నేలమట్టం చేయకుండానే ఆచితూచి అడుగులు వేయబోతుంది హైడ్రా అన్నట్లుగానే మనం చెప్పాలమ్మా. తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఈరోజు జరిగిన విచారణ ఏదైతే ఉందో ఈ విచారణను బట్టి హైడ్రా ఒక అడుగు వెనకేస్తుంది అనుకోవచ్చా, ఇంకా ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోండి? అంటే ఇప్పటివరకు ఎక్కడ ఏ ఏరియాలో నిర్మాణాలు చూసినా చాలా దూకుడుగా వ్యవహరించింది. అది అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు దాన్ని కూల్చివేస్తుంది కదా. సో మరి ప్రస్తుతం నెక్స్ట్ హైడ్రా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ కొంచెం వెనకడుగేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అమూల్య. ఎందుకంటే
హైడ్రా వెనకడుగు వేసినట్లుగానే ప్రస్తుతం అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు బాధితులైతే మాత్రం వారంతా కూడా సామాన్యులు అవటమే ఇక్కడ చాలా అది సమస్యాత్మకంగా ప్రభుత్వానికి మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్యులంతా కూడా వారంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, కొంతమంది అంటే వారు అప్పులు చేసి నిర్మాణాలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వారంతా కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు, కేవలం మేము అనుమతులు తీసుకున్నాము, జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నాము, హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకున్నాము, అన్ని రకాలుగా కూడా ఏ విధమైనటువంటి చలాన్లు కట్టాలో చలాన్లు కడుతున్నాము. అదేవిధంగా మాకు పూర్తి స్థాయిలో విద్యుత్కి సంబంధించినటువంటి ఆ విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి కావచ్చు, వాటర్ కనెక్షన్లు కావచ్చు, విద్యుత్ కనెక్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినాయి. నిజంగా ప్రభుత్వం ఇది అక్రమ నిర్మాణం అయితే ప్రభుత్వాలు ఈ విధంగా ఆ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఎందుకు ఈ విధమైనటువంటి అనుమతులు మాకు ఇచ్చాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. ఇవన్నీ ఒక అవకాశం కూడా, ఎందుకంటే ఇంకా ప్రత్యేకించి హైకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది. ఎందుకు హుటాహుటిన ఒక్క రోజులో హైదరాబాద్ రూపురేఖలను మార్చేయాలనుకోవటం సరికాదు. హైడ్రా ఏర్పాటు అనేటువంటిది మంచిదే, ఆనందించదగినటువంటి విషయమే, సంతోషించదగ్గ విషయమే. కానీ ఈ విధంగా కూడా ఇటు పేదలపైన మెడపైన కత్తిపెట్టి ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే బాధితులు ఎంతోమంది సామాన్యులు ఉన్నారు, వారందరి నుంచి కూడా తీవ్రంగా అభ్యంతరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమ జోక్యం తప్పదు. దీనిపైన ఇదే విధమైనటువంటి హైడ్రా ఇదే విధంగా కొనసాగితే మాత్రం, ఇదే విధంగా కూడా ముందుకు వెళితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది కూడా ఇటు హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా అయితే మాత్రం ఖచ్చితంగా హైడ్రా వెనకడుగు వేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్తున్నాం, ఇప్పటి వరకు కూడా బ్రేకులు లేని బుల్డోజర్గా ముందుకు వెళ్ళిపోయినటువంటి అక్రమ నిర్మాణం అయితే చాలు, దానికి వాటన్నిటి కూడా నేలమట్టం, అలాంటి కట్టడాలన్నీ నేలమట్టం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. కానీ అది అక్రమ నిర్మాణం అయినప్పటికీ కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా కూడా వాటిని కూల్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు, వాటిని నేలమట్టం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం అక్రమ నిర్మాణం అయ్యుండి ఏ విధమైనటువంటి అనుమతులు లేని బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రస్తుతం హైడ్రా కూల్చబోతుంది. హైడ్రా దూకుడుగా వ్యవహరించి ఇప్పటివరకు దూకుడుగా వ్యవహరించినటువంటి హైడ్రా అయితే మాత్రం ఒక్కసారిగా తన పంతాను మార్చుకొని చాలా ఆచితూచి అడుగులు వేస్తూ లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య. రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఈ రోజు జరిగిన విచారణలో ప్రధానంగా వచ్చిన అంశం ఏంటి, శని ఆదివారాల్లో కూల్చివేతలు ఎందుకు జరిపారు అని చెప్పేసి. శని ఆదివారం సెలవు దినాల్లో ఇలాంటివి చేపట్టకూడదని ఒక రూల్ ఉన్నప్పటికీ హైడ్రా వీకెండ్ డేస్లోనే కూల్చివేతలకు ఎక్కువగా పాల్పడింది కదా. సో మరి ఎందుకు అంటే శని ఆదివారాల్లోనే కూల్చివేతలు ఎందుకు జరిపింది? అంటే పై అధికారుల దృష్టిలో, అంటే పై అధికారుల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఇలా చేశారని హైకోర్టు కూడా ప్రశ్నించింది. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే హైకోర్టు ఇక్కడ చెప్పినటువంటి మనం ప్రధానంగా చూస్తే అంటే అమూల్య, మనం ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే హైకోర్టు ఒక సూచన చేసింది. మీరు ఆ ప్రభుత్వ పెద్దలను మెప్పించడానికో లేకుంటే రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారనో, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చారనో మీరు ఈ విధంగా కూడా వ్యవహరించకూడదు. దానిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు అది ఎంతవరకు అది సమస్యాత్మకంగా వాస్తవా అవాస్తవా అనేటువంటి తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి అనుమతులు ఏమున్నాయి అనేటువంటిది అవన్నీ కూడా తెలుసుకొని చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా కూడా హైకోర్టు సూచన చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం అంటే ఇప్పటివరకు శని ఆదివారాల్లోనే విపరీతంగా కూడా ఇవన్నీ కూడా నేలమట్టం చేసుకుంటూ వచ్చినటువంటి హైడ్రా అయితే మాత్రం ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తూ ప్రతిరోజు కూడా అంటే సాధారణ రోజుల్లో కూడా ఈ విధంగా కూడా హైడ్రా అయితే మాత్రం ఈ కూల్చివేతలు చేపట్టబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. అంటే అనుమతులున్న ఓకే రైట్, థ్యాంక్ యూ తేజ.